మీటరు 6 ఫీటు 5 ఫీటు ఏం కన్ఫ్యూజ్ కావచ్చు. సో దాంతో ఏమవుతుంది, ఇంత హైట్లో ఇంత బ్రాంచెస్ వచ్చి ఎట్లాగో పైకి పోతుంది. సో ఏమవుతుంది, కాయలు మీ చేతులకి వస్తాయి, లేకపోతే ఇది మొత్తం పైకి పోయి కాయలు పైన వస్తాయి. దాన్ని మళ్ళీ మీరు ఏమంటారంటే, అరే ఈ కలెక్టర్ అంతా చెప్పాడు కానీ కాయలు ఎట్లా కాసుకోవాలో చెప్పలేదు. రెండో మాట ఏముందంటే, ఇట్లా మీరు తీస్తారు కదా, దానికి ఆకులు వెంటనే తీసి పొడి చేయండి అండ్ మార్కెట్లో పంపించండి. మన అక్కడ కొత్తగూడెంలోనే కొనేవాళ్ళు ఉన్నారు. సో దాని ద్వారా కూడా మీకు డబ్బు రావడం మొదలైంది. ఓ మీరు చేస్తున్నారు, మీరు కొన్నారా? అదే కొనే అవసరం లేదు, మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు వాడుకుంటే మీ ఆరోగ్యాలు ఇంకా సూపర్ అయిపోతాయి. సో ఇది కూడా మార్గం ఉంది. నేను అనే మాట ఏంటంటే, నష్టం జరగదు. రెండోది, ఇప్పుడు గాలిలో మొత్తం కూలిపోయింది అనుకోండి, సో ఏం భయభ్రాంతుల ఆందోళన అవన్నీ అవసరం లేదు, అది మళ్ళీ వస్తుంది. ఇంకా పెద్దగా అయిన తర్వాత ఆ 1 ఇంచ్ తయారైంది అనుకోండి, అది తీసేసి మళ్ళీ భూమిలో పాతేస్తే మళ్ళీ బతుకుతుంది అది. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మీ బోర్ ఆ మూలంలో ఉందా? ఇక్కడ బావులు సార్, నీళ్లు పట్టలేదు సార్. రెండోసారి క్రాస్ రోడ్ ఇంత డెవలప్ అయినా సార్ ఇక్కడ భగీరథ కనెక్షన్ లేవు సార్. నీళ్లు చాలా ఇబ్బంది అవుతుంది వాస్తవంగా. అసలు నీళ్ళు కనెక్షన్ లేదు సార్. 150 ఇల్లు కుటుంబాలు ఉంటాయి సార్. భగీరథ లైన్ ఉంది కానీ భగీరథ కనెక్షన్ ఇవ్వలేదు సార్. మెయిన్ లైన్ పోయింది సార్. అసలు నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాస్తవంగా. ఇది క్రాస్ రోడ్ మెయిన్ లైన్ కి మళ్ళీ కనెక్షన్ ఇస్తూ పోతే ప్రెషర్ తో అది లాస్ట్ అవుతుందనే ఉద్దేశంతో మేబీ ఇవ్వలేదేమో. కొంచెం ప్రపోజల్. ఇప్పుడు మేము ఏం చేసామంటే, ఈ సంవత్సరంలో ఇట్లాంటివి బ్యాలెన్స్ ఉన్న ఇండ్లు గుర్తించి ఎస్టిమేట్స్ తీపించాము ఈసారి. సో దాంట్లో లేకపోతే నేను మళ్ళీ చెక్ చేపిస్తాను. థ్యాంక్ యూ సార్. అది కూడా చేద్దాం, పంపించాను. ఇంకా కొంచెం భగీరథ పైప్ లైన్ వచ్చింది అనుకోండి సార్, మిగిలిన వాటర్ కొంచెం దాంట్లో బాయికి వేసుకుని వీటికి ఉపయోగించుకోవచ్చు సార్. కొంచెం ఉపయోగం ఉంటుంది సార్. భగీరథ నీళ్ళతో చేయవద్దు ఇది. అంతేనా సార్? అయితే అసలు వాటర్ చాలా టైట్ సార్. క్రాస్ రోడ్లో చాలా టైట్ సార్ వాటర్. అయితే పర్లేదు, క్రాస్ రోడ్ లో టైట్ ఉంటుంది, కానీ ఈ చెట్టు ప్రత్యేకత ఏముందంటే దీనికి పెద్ద నీళ్ళు అవసరం ఉండదు. తర్వాత ఇప్పుడు ఇది కొంత ఇట్లాంటివి వస్తుంది కదా, మీరు దయచేసి వేప నూనె కొట్టండి. సో అది వస్తూ ఉంటుంది, కానీ వేప నూనె కొడితే కొంచెం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఎండలో మన రైతులందరూ తిరిగి ఈ పురుగు మందు కొడతారు, అది విషం చెల్లించి వాళ్ళు ఇబ్బంది పడతారు, పక్షులు జంతువులు చనిపోతాయి. అండ్ అందరు ఏమంటారంటే, అది ప్రకృతి. బట్ అది మీకే చాలా తృప్తి అనిపిస్తుంది. ఆ చిన్న చిన్న పక్షులు వస్తాయి కదా, అవి చెట్టు పైన కూర్చుంటాయి. చలో మోటివేట్ అయినా ఇన్స్పైర్ అంటే ఎంపీ గారు కొంచెం ఎటువైపు నిలబడదాం. అదే మీ తోట సొంత పొలంలో పని చేస్తే కూడా రైతులకి డబ్బు వస్తుంది. ఆ మాట ఈయన ద్వారా అందరికీ పోవాలి. మార్కెటింగ్ బాధ ఉంటుంది అట్లా ఏమీ లేదు. మన రాష్ట్రానికి సరిపడే డిమాండ్ ఉంది. జిల్లా మొత్తంలో 10,000 20,000 ఎకరాలు ఇది పండినా కూడా మనం మార్కెట్లో పోటీ పడగలుగుతాం, సప్లై చేయాలి సార్. దీనికి మినిమం ఇన్ని ఎకరాలని ఉందా సార్? మినిమం 1 ఎకరం 1/2 ఎకరం అట్లా ఉంటుంది కదా సార్? ఎంతైనా చేయవచ్చు, ఏం ప్రాబ్లం రాదు. ఎప్పుడు ఆఫీస్లో నాగే తెలుసు.